భర్త ఎక్కువసేపు చేయట్లేదని, భార్య అక్రమ సంబంధం. ఇలాంటి చాలా కేసెస్ వస్తున్నాయి నా దగ్గర. ఇవన్నీ ఎందుకవుతున్నాయంటే, మీరు మీ ఇంట్లో మీ ఆవిడకు, మీ భాగస్వామికి మీరు టైం ఇవ్వటం లేదు. మీరు ఎక్కువసేపు చేయడం అది వేరే విషయం గానీ, అసలు ఆమెకు సంతృప్తి అవుతుందా? ఆమె భావిప్రాప్తి వస్తుందా? లేదా? అది గూడా మీరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి నేను చాలా కేసెస్ చూస్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను సూటిగా. మీరు ఇప్పుడు అలర్ట్ అయిపోండి. ఎందుకంటే మన కల్చర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చాలా డేంజరస్ అంటే కల్చర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు విదేశాల్లో ఉన్న కల్చర్స్ అంటే వాళ్ళు ఉండి వాళ్ళ భార్యాభర్తలు అంటే ఉన్న తర్వాత గూడా వేరే వాళ్ళతో వాళ్ళ భార్యను పంపిస్తున్నారు. అది ఏదేదో నడుస్తున్నాయి. ఇక్కడ ముంబై వరకు గూడా వచ్చేసింది కల్చరు. దురదృష్టంగా వాళ్ళు వాళ్ళ భార్యను దగ్గరుండి వేరే దగ్గర పంపిస్తున్నారు. ఇలాంటి కల్చర్ ఒస్తుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఒకవేళ మంచిగా మీకు ఫిట్ పెట్టుకోకపోతే ఇబ్బందులవుతాయి. మన దగ్గర గూడా ఇక్కడ గూడా అంటే అలాంటి పరిస్థితి రాగూడదు. ఇది చాలా నీచమైనది. అంటే దురదృష్టంగా మన కల్చర్‌లో గూడా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఏం జరుగుతుందంటే నార్మల్లీ వాళ్ళు పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. అంగం గట్టిపడట్లేదు అని అసలు అటు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఏదో మ్యాన్ ఈగోలాగా ఫీలయ్యి వాళ్ళకు తిట్టి, వాళ్ళకు కింద పరిచి వాళ్ళు "నువ్వు అలాగే ఉన్నావు. నీకు ప్రాబ్లమ్ ఉందని" అమ్మాయిల మీద దోషం ఏసి, భార్యల మీద దోషం ఏసి వాళ్ళు స్కిప్ అయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళ మనసుకు తెలుసు ఇది తప్పు. మీరు చేసే తప్పు. ఎందుకంటే అది మీ భార్య హక్కు. ఆమె మీతో కోరుకోవడం ఏంటి? మీరు పెళ్లి చేసుకున్నప్పుడు కాంట్రాక్ట్‌లో ఏముంటుందంటే నార్మల్లీ మీరు మీ భార్య మీ ఫిజికల్ నీడ్స్ పూర్తి చేస్తుంది. మీరు గూడా ఆమెను హ్యాపీ చేస్తారు. మీరు ఫిజికల్‌తో పాటు ఫైనాన్షియల్ గూడా చేస్తారు. అన్నట్టు ఇది ఒక కాంట్రాక్ట్ ఉంటుంది భార్యాభర్తల మధ్యలో. అది గాకుండా ఇప్పుడు మీరేం జేస్తారంటే పొద్దున్న లేవడం, ఆఫీస్ పోవడం, తెచ్చి డబ్బులిస్తే అదే పెద్ద విషయం చేసినట్టు ఉంటది అన్నట్టు మీరు అలా బిహేవ్ చేస్తున్నారు. అలా చేయకండి. మీ భార్యతో మాట్లాడండి. ఆమెకు సుఖం ఎక్కడో తెలుసుకోండి. ఆమెకు టైం ఇవ్వండి. లేకపోతే ఈ డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ చాలా అవుతున్నాయి. అక్రమ సంబంధాలైతే చాలా ఉంటున్నాయి. చాలామందొచ్చి నాకు చెప్తారు. "సార్ నాకు లవర్ ఉంది సార్. ఆమెతో నేనెళ్తున్నాను. ఆమె మ్యారీడ్." అంటే ఇప్పుడు మ్యారీడ్ ఉన్న అమ్మాయి ఇతనితో ఎందుకు వెళ్తుంది? ఎందుకు? అంటే ఇప్పుడు అది మనము చూస్తే ఏం తేలుతుందంటే ఎన్ని కేసెస్‌లో నేను సాల్వ్ చేస్తాను. నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ గూడా కాబట్టి నా దగ్గర కపుల్స్ గూడా వస్తారు. మంచి వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. అతను ఆమె భార్య ఇంకా భర్త ఇద్దరు కలిసొచ్చారు. అప్పుడు అతను చాలా అంటే నర్వస్ ఉండే, డిప్రెస్డ్ ఉండే, నేను అసలు చేయలేకపోతున్నాను సార్ అని చెప్పాడు. అమ్మాయి చాలా కోఆపరేట్ చేసింది. ముందు బాగుండే సార్ ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని అమ్మాయి కూడా చెప్పింది. ఇలా మేము అంటే అమ్మాయి ఏజ్ నియర్లీ 35, 40 ఇయర్స్. అబ్బాయి ఒక 40, 42. ఇక ఇద్దరితో మాట్లాడిన తర్వాత, వాళ్ళ ప్రాబ్లమ్ తెలుసుకున్న తర్వాత, వాళ్ళకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత వాళ్ళొచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకు ప్రాబ్లమే లేదిప్పుడు. అమ్మాయి ఏం జెప్పిందంటే, "సార్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మా మధ్యలో అలాంటి విభేదాలేం లేవని." కానీ మీరు ఆలోచించండి ఒక విషయము. మీరు మీ భార్యను ఇంట్లో ఉంటుంది. మీరు బయటికెళ్తారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు. పని చేస్తారు. బిజీగా ఉంటారు. ఈమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఒక చిన్న పని చేసుకొని పిల్లలుంటే చూసుకుంటది. పిల్లలు స్కూల్ పోతే ఆమె ఒంటరిగా ఉంటది. దాని తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు డెఫినెట్‌లీ ఆ ఆలోచనలొస్తాయి. మీరు ఒకవేళ రాత్రి మంచిగా గడిపితే, ఆమెను హ్యాపీ చేస్తే, ఆమెకు ఆర్గాజం మంచిగొస్తే అసలు ఆమె దాని గురించి ఆలోచించదు. ఇప్పుడు యాక్సెస్ ఉంది గాబట్టి ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా జెంట్స్ వస్తారు, పోతారంటే ఇంగ అక్కడ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే మీరు
మీ భార్యని సుఖపెట్టడానికి ప్రయత్నించండి. అది ఆమె కొంతమంది ఏందంటే మాకు ఎక్కువ కావాలంటారు. కొంతమంది తక్కువ అంటారు. కొంతమంది ఓకే ఫైన్ అంటారు. కోఆపరేట్ చేస్తారు. ఇలా ఉంటుంది. కానీ మీరు అది ఆమె హక్కు. ఆమెకు కావాలి అది. అది ఆమె హక్కు. ఆమె అది ఇవ్వకపోతే ఇగ ఆమె ఎక్కడైనా అటు ఇటు వెళ్తుంది. అయితే ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివలన ఈవెన్ ఇప్పుడు భర్తకు నచ్చకపోతే తెలిసిపోతే అతను ఆహ్, వెళ్ళి ఇలాంటి కేసెస్ గూడా అయిపోయాయి. ఒక పేషెంట్ అయితే నాకొచ్చి ఏం చెప్పారంటే, "సార్ నాకు ఏం తెలిసిందంటే మా భార్య కార్ డ్రైవర్ ఉండే. ఆయనతో ఏదో ఉన్నట్టు నాకు కనిపించింది. డౌట్ వచ్చింది. అప్పటినుంచి నాకు అంటే ఇప్పుడు ఆ వైఫ్ మీద నాకసలు ఇంట్రెస్టే రావట్లేదు" అంటున్నాడు. అంటే ఆమె మా మధ్యలో ఒక కెమిస్ట్రీ రావట్లేదు. నాకది ఇలాగ అయిపోయింది అంటున్నాడు. అయితే ఇదేందంటే ఆమెకు సుఖపెట్టలేకుండా ఇవన్నీ దోషాలన్నీ ఆమె మీద మోపడం అది ఇది మంచిది కాదు. మీకు ఒకవేళ డౌట్ వచ్చిన తర్వాత మీరు కంట్రోల్‌లో పెట్టండి. మీరు సెక్స్ లైఫ్‌లో మంచిగుండండి. ఇంట్లో మీరు అంటే అట్‌లీస్ట్ ఎక్కువ సేపు అంటే 3 నిమిషాలైనా మీరు గడపగలగాలి. ఎప్పుడైతే యోనిలో అంగం ప్రవేశిస్తారో మినిమమ్ అంటే కూడా 3 నిమిషాలు మీరు గడపగలగాలి. ఆమెతో మాట్లాడండి. ముద్దు, ముచ్చట్లు ఫస్ట్ ఎప్పుడైతే మీరు కలుస్తారో అది చాలా ఇంపార్టెంట్. నా మాట అర్థం చేసుకోండి మీరు. మీరు ఫస్ట్ లెవెల్ 1 ఏముంటుంది? నేను ఇంతకుముందు ఎప్పుడైనా చెప్తాను మీకు ఫోర్ ప్లే. అది అవ్వకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఫోర్ ప్లేలో మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అయిపోతుంది. ఫోర్ ప్లే దాని తర్వాత మీరు ప్లే. దాని తర్వాత ఆఫ్టర్ ప్లే. ఈ 3 ఒకవేళ మీరు చేయకపోతే ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయడానికి పోతే ఏం చేస్తారు ఫస్ట్? మీరు పేపర్ చూస్తారు, మీ హాల్ టికెట్ నంబర్ రాస్తారు. దాని తర్వాత మీ పేపర్ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి చదివి పేపర్ కంప్లీట్ చేస్తారు. ఏదైనా ఉండిపోయిందా? లేదా? ఏదైనా రాంగ్ రాసామా? ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యాయా? అన్నట్టు ఇలా ఉంటుంది. అలాగే ఇది గూడా మీరు డెఫినెట్‌లీ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకుండా మీరేం జేస్తారంటే, జస్ట్ వెళ్ళడం అంటే చేయడం, జరిగిపోవడం అంటే అమ్మాయి సాటిస్ఫై ఉండదు. ఇద్దరు పిల్లలున్నారు. కానీ సాటిస్ఫై ఉండదు. ఇప్పుడు ఒక కేసుంది. ఆమె నాకొద్దు అని వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. విడాకులు కావాలి నాకని. ఇద్దరు పిల్లలున్నారు మరి చూస్తే 13 ఇయర్స్, 17 ఇయర్స్. అసలు లేదు, ఏం లేదు నేనెందుకుండాలంటారు. అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీకు ఒకవేళ అంగస్తంభన ప్రాబ్లమ్ ఉంటే, మీకు ఒకవేళ ఎక్కువ సేపు చేయలేకపోతున్నారనుకోండి, మీకు ఒకవేళ వీర్యం వెళ్ళిపోతుంది ఆలోచించగానే, యోని దగ్గర వెళ్ళగానే వీర్యం వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఫీలింగ్స్ రావట్లేదు, కలవాలనే ఫీలింగ్స్ రావట్లేదు. ఒక క్రేజీనెస్ ఉండాలి, అది లేదు. ఇలాంటి ఏమైనా ఇబ్బందులుంటే, ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ మీ ఎప్పుడైతే మీ హోమ్లీ లైఫ్ అంటే మీరు మీ ఇంట్లో మీ భార్యతో మంచిగుంటే వాతావరణం చాలా మంచిగుంటది. అది మీరు ఇంప్రూవ్ జేసుకోండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్‌లైన్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ క్లినిక్‌కొచ్చి నాతో మాట్లాడి గూడా మెడిసిన్స్ తీసుకోవచ్చు. యునాని మెడిసిన్స్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు 100% రిజల్ట్స్ ఇస్తాయి. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్.